Hello students, welcome to Physics is Future. ఈ వీడియోలో జాబ్ ఆపర్చునిటీస్ ఫర్ ఫిజిక్స్ స్టూడెంట్స్ ఇన్ ఇండియా అనే టాపిక్ పైన డిస్కస్ చేద్దాం. సో జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా ఫిజిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళకి అని చాలామంది స్టూడెంట్స్ నన్ను అడుగుతున్నారు. సార్ ఫిజిక్స్ తీసుకుంటే ఏమొస్తుంది, మాకేం జాబ్ రాదు కదా, మరి ఎందుకు ఫిజిక్స్ తీసుకోవాలి, మేము బాగా జాబ్ ఇచ్చే ఫీల్డ్స్ని చూస్ చేసుకుంటాం సార్ అని. సో అలా చాలా స్టూడెంట్స్ అడిగిన క్వశ్చన్స్కి నేను ఒక వీడియో చేయాలనిపించి ఐఎమ్ మేకింగ్ దిస్ వీడియో. సో ఇక్కడ ప్యూర్లీ ఎవరైతే ఫిజిక్స్ చదువున్నారో వాళ్ళకి ఎలాంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి విత్ ఇన్ ఇండియా. సో ఇండియాలోనే దట్ టు బి ఐ డివైడెడ్ దిస్ వీడియో ఇంటూ టూ పార్ట్స్. సో ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం ఇదే వీడియోలోనే ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం ఐ డిస్కస్ గవర్నమెంట్ జాబ్స్ ఫిజిక్స్కి రిలేటెడ్గా ఏవేవి ఉన్నాయి. దెన్ నెక్స్ట్ ఐ విల్ డిస్కస్ ప్రైవేట్ సెక్టర్. సో ప్రైవేట్ సెక్టర్లో ఫిజిక్స్ చదివిన పిల్లలకి, ఫిజిక్స్ చదివిన స్టూడెంట్స్కి ఎలాంటి జాబ్స్ వస్తాయో డిస్కస్ చేస్తున్నాను. కాబట్టి ఎవరైతే ఫిజిక్స్ చదివేశారో, ఫిజిక్స్ చదువుతూ ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ మీరు ఎక్కడైనా సరే ఎనీ యూనివర్సిటీలో మీరు చదువుతున్నారంటే అది డిగ్రీ కాలేజ్ కావచ్చు లేదా పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటుంటాం. సో జనరల్గా డిగ్రీనే మనం అండర్ గ్రాడ్యుయేషన్ అని అంటారు. పీజీ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్, జనరల్గా యూనివర్సిటీలో చదువుతూ ఉంటారు. సో ఇన్ ఇండియా డిగ్రీ ఆర్ యూజీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ని జనరల్గా మనము బీఎస్సీ స్టూడెంట్స్ అంటుంటారు. సో పీజీ యూనివర్సిటీ లెవెల్కి వెళ్ళి ఎంఎస్సీ ఫిజిక్స్ 2 years కోర్సును కంప్లీట్ చేసిన వాళ్ళని సో జనరల్గా ఎంఎస్సీ ఫిజిక్స్ కంప్లీట్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అంటారు. జనరల్గా సమ్ యూనివర్సిటీస్ ఆర్ ఆఫరింగ్ బోత్ టుగెదర్, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. ఆఫ్టర్ ఎంఎస్సీ సమ్ స్టూడెంట్స్ విల్ డూ పిహెచ్డి ఇన్ ఇట్. సో ఇట్ టేక్స్ 3 years నుంచి 5 years. సో సమ్ స్టూడెంట్స్ మే డూ దిస్ ఎంఎస్సీ అండ్ పిహెచ్డి ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ టుగెదర్. సో ఇండియాలో మీరుండి ఇండియా నుంచి రికగ్నేషన్ ఉన్నటువంటి ఏదో ఒక కాలేజీలో బీఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ పిహెచ్డి కానీ కంప్లీట్ చేసి అట్లీస్ట్ 50% ఆఫ్ ద 50% ఏదైతే 50% మార్క్స్ ఆ కోర్సులో మీకు వచ్చాయో, అంటే బీఎస్సీ అయితే బీఎస్సీలో 50%, ఎంఎస్సీలో అయితే 50%, పిహెచ్డిలో అయితే అది జస్ట్ సింప్లీ మీకు పిహెచ్డి కంప్లీషన్ సర్టిఫికేట్ వస్తుంది. అక్కడ జనరల్గా మనకి పర్సంటేజెస్ ఏమీ రావు. సో ఇంకా నేను చెప్పేది ఏంటంటే 60% ఉంటే ఇంకా బెటర్ అని. సో సమ్ ఎగ్జామ్స్ స్పెషల్లీ ఆస్క్ ద 60%, సమ్ ఈవెన్ ఎగ్జామ్స్ విల్ ఆస్క్ ద 75%. ఇది చాలా రేర్గా, బట్ మోస్ట్ ఆఫ్ ద ఎగ్జామ్స్, సో మోస్ట్ ఆఫ్ ద జాబ్స్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ 50% వరకే అడుగుతారు. సో దాంతో పాటుగా జనరల్గా ఎవరైతే ఫిజిక్స్ స్ట్రీమ్ లైన్లో ఉన్నారో వాళ్ళు 2 ఎగ్జామ్స్ రాసే ఉంటారు. ఒకటి గేట్ ఎగ్జామ్, ఇంకోటి సిఎస్ఐఆర్ నెట్ ఆర్ జేఆర్ఎఫ్ ఎగ్జామ్ ఉంటాం. సో ఈ రెండు రాయని వాళ్ళు కొందరు స్టేట్ లెవెల్లో కండక్ట్ చేసే స్లెట్ అంటాం, స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్, స్లెట్ రాసింటారు. సో ఇలా ఈ ఇంపార్టెంట్ ఎగ్జామ్స్ కూడా కంప్లీట్ చేస్తుంటారు. సో అయితే నేను ఎంఎస్సి ఫిజిక్స్ చేశాను, బీఎస్సీలో వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఈజ్ ఫిజిక్స్, మేజర్ కావచ్చు లేదా హానర్స్ కావచ్చు, కంప్లీట్ చేస్తున్నాను. ఈ గేటు సిఎస్ఆర్ నెట్ స్లెట్ కూడా కంప్లీట్ చేశాను సార్, మరి జాబ్ ఆపర్చునిటీస్ ఏమన్నా ఉన్నాయా? ఎస్, చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్ యూనిట్స్లో, ప్రైవేట్ సెక్టార్స్లో ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయో ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఐ విల్ గో ఫర్ ద గవర్నమెంట్ సెక్టర్. సో గవర్నమెంట్ సెక్టార్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ అన్నవి వెరీ హైలీ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్. మన ఇండియా యొక్క రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో మెయిన్లీ ఈ ఆర్గనైజేషన్స్ నుంచే వస్తుంది. మన గ్రోత్, మన డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఈ ఇన్స్టిట్యూషన్స్ విల్ ప్లే ద వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఫస్ట్ నేను స్పేస్ అండ్ డిఫెన్స్కి రిలేటెడ్గా ఏ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గనైజేషన్స్లో జాబ్స్ ఎలాంటి ఉంటాయంటే జనరల్గా సైంటిస్ట్ పోస్టులు అంటారు, సైంటిఫిక్ ఆఫీసర్స్ అంటారు. ఇక్కడ వచ్చే ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇట్ సెల్ఫ్ అంటే మీకు గెజిటెడ్ ఆఫీసర్స్.
బెస్ట్ పోస్ట్‌లో. అంటే మనకు సాలరీ బావుంటది. నీకు గుర్తింపు ఉంటది. మంచి పేరుంటది. సొసైటీలో గుడ్ నేమ్ ఉంటది. యూ ఆర్ డైరెక్ట్‌లీ సో, ఇండియా గ్రోత్‌కి నీ రోల్ అనేది ఉంటది. ఇండియా గ్రోత్‌కి డైరెక్ట్‌గా మీ రోల్ అనేది ఉంటది. సో, దీస్ ఆర్ ద ప్రీమియర్ ఆర్గనైజేషన్స్. సివి రామన్ గావచ్చు, అబ్దుల్ కలాం కావచ్చు, విక్రమ్ సారాభాయ్ కావచ్చు, హోమీ బాబా గారు కావచ్చు. ఇలాంటి ఆర్గనైజేషన్స్‌లోనే వర్క్ చేశారు వాళ్ళు. సో, ఇక్కడ సైంటిస్ట్ పోస్టులు అంటాం. లేదా టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు జనరల్‌గా ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ పడుతూ ఉంటాయి. సో, ఈ నేమ్స్ మీకందరికీ బాగా తెలిసినవే. సో, ఎవరైతే రాకెట్ గురించి మనం మాట్లాడినప్పుడు కంపల్సరీగా మనకు గుర్తొచ్చేది ఇస్రో. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఆ తర్వాత మనకి ఎప్పుడైతే వారు ఇలాంటివి వెపన్స్‌కి రిలేటెడ్‌గా ఇమ్మీడియేట్‌గా మనకు గుర్తొచ్చేది డీఆర్‌డీఓ. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్. సో, ద నెక్స్ట్ వన్ ఈస్ న్యూక్లియర్ అండ్ అటామిక్ ఎనర్జీ. సో, ఇంతకుముందు ఏదైతే మనం డిస్కస్ చేసామో ఇట్ ఈస్ ఆఫ్ స్పేస్ అండ్ డిఫెన్స్. ఇప్పుడు నేను న్యూక్లియర్ అండ్ అటామిక్ ఎనర్జీ అంటే ఎనర్జీ రిలేటెడ్‌గా. సో, ఎనర్జీస్ చాలా ఇంపార్టెంట్. మనం రోజు వింటుంటాం సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ ఇట్లాంటివి. సో, ఈ ఎనర్జీకి రిలేటెడ్‌గా న్యూక్లియర్ అండ్ అటామిక్ ఎనర్జీస్ వాటికి ఇంపార్టెంట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవున్నాయి? వాళ్ళు కూడా ఆబ్వియస్‌గా మీకు సైంటిస్ట్ పోస్ట్‌లని ఆఫర్ చేస్తుంటారు. టెక్నికల్ అసిస్టెంట్స్‌ని ఆఫర్ చేస్తుంటారు. ఈ 2 కేటగరీస్ నుంచి జాబ్స్ వస్తూ ఉంటాయి. ద ఫస్ట్ వన్ హియర్ ద బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బార్క్ సైంటిస్ట్ పోస్టులు ఇస్తది. ఐజీకార్ ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్పిసిఐఎల్ న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో, ఈ 3 ఇన్స్టిట్యూషన్స్ కూడా సైంటిస్ట్ పోస్టులను ఆఫర్ చేస్తాయి. వెరీ రెప్యూటబుల్ జాబ్స్. ద థర్డ్ వన్ ఇక్కడ రీసెర్చ్ అంటే మెయిన్‌గా దే ఆర్ రీసెర్చ్ ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్స్. అక్కడ కూడా మీకు సైంటిఫిక్ ఆఫీసర్స్, టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ వస్తూ ఉంటాయి. టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్ జనరల్‌గా దీన్ని టీఐఎఫ్ఆర్ అంటుంటాం. ఐఐఎస్సి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, హెచ్ఆర్ఐ హరిశ్చంద్ర రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఐఎస్ఐ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, చెన్నై మ్యాథమెటికల్ ఇన్స్టిట్యూట్, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ద కల్టివేషన్ ఆఫ్ సైన్స్. ఇది అందరికీ బాగా తెలిసింటదే ఇక్కడే సివి రామన్ గారు వర్క్ చేశారు. ఆయనకి నోబెల్ ప్రైజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచే వచ్చాయి. ఐజర్స్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో, ఇవి లిస్ట్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. మీరు ఈ లిస్ట్ ఏంటి, దీని గురించి ఇన్ఫర్మేషన్ అంతా మీరు జస్ట్ డైరెక్ట్‌గా గూగుల్‌లో సెర్చ్ చేసినా వస్తుంది. జెమినీని అడిగినా కూడా చెప్తుంది. ఓకే. సో, నైజర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ ఇది జనరల్‌గా భువనేశ్వర్‌లో ఉంది. ఇలాంటి ప్రీమియర్ ఆర్గనైజేషన్స్‌లో కూడా గవర్నమెంట్ జాబ్స్ అనేటివి ఎవ్రీ ఇయర్ రిలీజ్ అవుతూ ఉంటాయి. మనం వాళ్ళ వెబ్‌సైట్‌ని గానీ, ఎంప్లాయ్‌మెంట్ న్యూస్ పేపర్‌ని గానీ అబ్జర్వ్ చేస్తే ఆటోమేటిక్‌గా విల్ కమ్ టు నో. సో, దెన్ నెక్స్ట్ వన్. సో, కొన్ని స్పెషలైజ్డ్ ల్యాబ్స్ అని నేను ఇక్కడ కేటగరైజ్ చేశాను. దీనికి పేరు ఏం పెట్టాలి అంటే జస్ట్ దే ఆర్ స్పెషలైజ్డ్ ల్యాబ్స్ ఓన్లీ ఫర్ ఫిజిక్స్ పీపుల్‌ని వాళ్ళ రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఫిజిక్స్ ల్యాబొరేటరీ ఫిజిక్స్‌లో సైంటిఫిక్ ఆఫీసర్స్, టెక్నికల్ పోస్ట్ ఆఫర్ చేస్తుంటారు. ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సాహా ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, ఇండియన్ మెటలర్జికల్ డిపార్ట్మెంట్, రాజారమణ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, వేరియబుల్ ఎనర్జీ సైక్లోట్రాన్ సెంటర్, ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్మా రీసెర్చ్, ఇంటర్ యూనివర్సిటీ యాక్సెలరేటర్ సెంటర్. ఇలా లిస్టు రాసుకుంటూ పోతే చాలా ఉంటాయి. సో, మీరు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ఇలాంటి లిస్ట్ అన్నీ తయారు చేసి పెట్టుకోండండి. ఫ్రీక్వెంట్‌గా వాళ్ళ వెబ్‌సైట్స్‌ని విజిట్ చేస్తూ ఉండండి. దేర్ యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ద పోస్ట్ రిలీజ్డ్. 2, 3 పోస్ట్ అయినా రిలీజ్ అయినప్పుడు మనం అప్లై చేసుకుంటూ ఉంటే దెన్ ఆల్మోస్ట్ వాళ్ళ సిలబస్ ఏదైతే ఉందో మన పీజీ సిలబస్ లేదా బీఎస్సీ రిలేటెడ్ అయితే బీఎస్సీ సిలబస్సే ఉంటది కాబట్టి మరి మనం ఎలాగో చదువుతుంటాం కాబట్టి ఇలా లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటే ఫ్రీక్వెంట్‌గా మనం విజిట్ చేస్తూ ఉంటే ఎలాగో ఒక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కనీసం వాళ్ళు ఒక 1 మంత్ నుంచి 3 మంత్స్ టైం ఉంటది కాబట్టి అస్యూమ్ దట్ ఎవ్రీ వీక్ ఓసారి నేను ఇవి చూస్తూ ఉండాలి అనుకుంటే చూస్తూ ఉంటే దెన్ యూ విల్ కమ్ టు నో వెన్ ద నోటిఫికేషన్ ఈస్ రిలీజ్డ్ అలా. ఓకే. సో, ఇప్పుడు నేను ఆ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ అవి అంటే టాప్ లెవెల్ ఆర్గనైజేషన్స్ అవి. అండ్ నెక్స్ట్ జనరల్‌గా మాస్ రిక్రూట్‌మెంట్ జరుగుతూ ఉంటది. అంటే మాస్ రిక్రూట్‌మెంట్ జరగడం అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ పోస్ట్ ఎక్కువ పడుతూ ఉంటాయి. దాదాపుగా ఫ్రీక్వెంట్‌లీ ఇయర్‌లీ వన్స్ ఆర్ ఇయర్‌లీ ట్వైస్ పడుతూ ఉంటాయి. అట్‌లీస్ట్ ఇయర్‌లీ వన్స్ పడే కొన్ని ఆర్గనైజేషన్స్ గురించి ఇక్కడ నేను లిస్ట్ ఔట్ చేశాను. ఆ లిస్ట్ ఔట్‌లో ఏంటేంటివో నేను చెప్తాను. క్లియర్‌గా వినండి. సో,
ఏఏఐ అంటాం. అంటే ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో, ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో మరి ఈ ఏంటి మన జాబు అంటే ఆబ్వియస్‌గా సిగ్నల్ అనాలిసిస్. సో, ఫ్లైట్స్‌కి మనం సిగ్నల్స్ అనాలిసిస్ ఎలా చేయాలి? ఆ ట్రాఫిక్ కంట్రోల్ ఎలా చేయాలి? సో, డెఫినెట్‌గా ఇక్కడ ఫిజిక్స్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటది. ఏరోడైనమిక్స్ కాబట్టి డెఫినెట్‌గా దేర్ ఈస్ ఎ రోల్ ఆఫ్ ఫిజిక్స్. సో, జనరల్‌గా ఇక్కడ జూనియర్ ఎగ్జిక్యూటివ్‌ని వాళ్ళు హైర్ చేస్తుంటారు. సో, అందుకే దీన్ని ఇక్కడ ఫస్ట్ పెట్టిన అనేది ద ఫ్లాగ్‌షిప్ రోల్. సో, వెరీ ఇంపార్టెంట్ రోల్. ఫిజిక్స్ చదివుండాలి. బీఎస్సీ ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ చదివిన వాళ్ళకి దీని ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. ద సెకండ్ వన్ దిస్ గోస్ టు ఇండియన్ రైల్వేస్. ఆబ్వియస్‌గా మళ్ళీ మీకు డౌట్ వచ్చేది ఏంటంటే ఇండియన్ రైల్వేస్ అనంగానే రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. సో, చాలా క్లరికల్ జాబ్స్ ఇవి ఇవి అని అనుకుంటారు. అదర్ దాన్ దట్ ఫిజిక్స్ చదివిన వాళ్ళకి కూడా ఇక్కడ జాబ్స్ ఉంటాయి. సో, వాళ్ళు జనరల్‌గా రిలీజ్ చేసే లైక్ ఎలా ఉంటాయంటే సీనియర్ సెక్షన్ ఇంజినీర్ అని ఇంజినీర్ అంటే ఫిజిక్స్ వాళ్ళకి ఇది ఒక ఆపర్చునిటీ. నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ అంటే ఎన్‌టీపీసీ అంటుంటాం. సో, ఇక్కడ కూడా బీఎస్సీ చదివిన పిల్లలకి చాలా ఆపర్చునిటీస్ వస్తుంటాయి. సైంటిఫిక్ అసిస్టెంట్స్. సో, ఇక్కడ కూడా సైంటిఫిక్ అసిస్టెంట్స్ అంటే ఏంటంటే వీళ్ళు కూడా రీసెర్చ్ చేస్తూ ఉంటారు. ఎందుకు రీసెర్చ్ చేస్తూ ఉంటారు? సో, ఎలాంటి బోగీలను తయారు చేయాలి? సో, ఇప్పుడు వాడుతున్న ఫ్యూయల్‌ని కాస్త మనము ఎలక్ట్రికలైజేషన్ చేసినప్పుడు ఎలాంటివి ఏమి అవసరం? సో, రీసెర్చ్ లేకుండా ఏ డిపార్ట్‌మెంటు ఉండదు. సో, రైల్వేస్ వాళ్ళు కూడా వాళ్ళకి రిలేటెడ్‌గా రీసెర్చ్ చేసుకునేటప్పుడు డెఫినెట్‌గా ఫిజిక్స్ గ్రాడ్యుయేట్స్‌ని అవసరం అవుతూ ఉంటది. సో, మెటీరియల్‌ని టెస్ట్ చేయాలి. దాని స్ట్రెంత్ ఎంతుంది? ఎలాస్టిసిటీ ఎంతుంది? ఇలాంటి మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ ఏంటి? సో, ఇలాంటి ప్రాపర్టీస్ అన్ని చెక్ చేయడానికి ఖచ్చితంగా ఫిజిక్స్ అసిస్టెంట్స్ కావాలి కాబట్టి సైంటిఫిక్ అసిస్టెంట్స్‌గా ఫిజిక్స్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్‌ని హైర్ చేస్తుంటది. సో, గుడ్ పోస్ట్స్. దెన్ ద థర్డ్ వన్ విల్ బి ఎనర్జీ సెక్టార్ అన్నట్టు. సో, ఎనర్జీ సెక్టార్‌కి రిలేటెడ్‌గా మనం మాట్లాడదాం. సో, ఎనర్జీ సెక్టార్‌లో 2 ఇక్కడ ఓఎన్‌జీసీ ఒకటి, ఎన్‌టీపీసీ ఒకటి. సో, దిస్ ఆర్ ద ఎనర్జీ సెక్టార్. ఓఎన్‌జీసీ అంటే ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. సో, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ అనంగానే మనకు ఆయిల్ అనంగానే గుర్తొచ్చేది పెట్రోల్, డీజిల్. పెట్రోల్ అండ్ డీజిల్. సో, ఈ పెట్రోల్ అండ్ డీజిల్‌ని మనము బయట కంట్రీస్ నుంచి తీసుకొచ్చుకుంటాం. దాన్ని ఇక్కడ ప్రాసెస్ చేసి అది మనకు క్రూడ్ ఆయిల్‌గా వస్తుంది. ఇక్కడ ప్రాసెస్ చేసి దెన్ అగైన్ వి విల్ సెండ్ టు ద యుటిలిటీ పర్పస్. మనకి అవసరమైన వాటికి పంపిస్తుంటాం. సో, డెఫినెట్‌లీ ఇక్కడ ఫిజిక్స్ వాళ్ళు అవసరం అవుతుంటారు. ఎక్కువ జియో ఫిజిక్స్ చేసుంటారు. ఎంఎస్సీలో గానీ, దేర్ రీసెర్చ్ లెవెల్‌లో గానీ జియో ఫిజిక్స్ చేసిన వాళ్ళకి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి. ఈవెన్ కామన్ సో, ప్యూర్ ఫిజిక్స్ చేసిన వాళ్ళని కూడా ఎలిజిబిలిటీ ఉంటది. ఓకే. సో, దెన్ ఎన్‌టీపీసీ. ఆబ్వియస్‌గా ఇది నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్. థర్మల్ పవర్ కార్పొరేషన్ అంటున్నామంటేనే ఎనర్జీ రిలేటెడ్ సెక్టర్ కాబట్టి ఫిజిక్స్ వాళ్ళకి ఖచ్చితంగా ఆపర్చునిటీస్ ఇందులో ఉంటాయి. ఓకే. దెన్ మూవ్ టు ద అదర్ సెక్టర్. సో, డిఫెన్స్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఇంతకు ముందు కూడా నేను డిస్కస్ చేశాను డిఫెన్స్‌ని. అవి ప్రీమియర్ ఆర్గనైజేషన్స్. ఇవి సెకండ్ లెవెల్ ఆఫ్ ఆర్గనైజేషన్స్. అంటే ఏంటంటే ఏవైనా కొన్ని సో, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న చిన్న టూల్స్ కావాలి. ఆ పెద్ద ఆర్గనైజేషన్ ఏం చేస్తుందంటే డీఆర్‌డీఓ ఈ చిన్న ఆర్గనైజేషన్స్‌కి ఇచ్చేస్తది. మీరు వీటిని తయారు చేయండి. మాకు పంపించండి. సో, అందుకనే బెల్ అండ్ బీడీఎల్ డెవలప్ అయ్యాయి. సో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళు కూడా సైంటిస్ట్‌ని హైర్ చేస్తూ ఉంటారు. సో, దేర్ 4 ఇయర్స్ బీఎస్సీ హానర్స్ గానీ, బీఎస్సీ ఫిజిక్స్ గానీ, ఎంఎస్సీ గానీ చేసిన వాళ్ళకి ఆపర్చునిటీస్ వస్తుంటాయి. ఇంకో బీడీఎల్ భారత్ డైనమిక్స్ లిమిటెడ్. సో, భారత్ డైనమిక్స్ లిమిటెడ్ కూడా డిఫెన్స్‌కి అనుబంధ సంస్థ. ఇవి హెల్ప్ చేస్తుంటాయి వాటికి. సో, ఇక్కడ కూడా వాళ్ళు సమ్ ఎలక్ట్రానిక్ టూల్స్ కానీ, ఆప్టిక్స్ రిలేటెడ్‌గా, లేజర్ ఆప్టిక్స్‌కి రిలేటెడ్‌గా వీటికి రిలేటెడ్‌గా చిన్న చిన్న టూల్స్‌ని తయారు చేస్తూ ఉంటారు కాబట్టి దే విల్ ఆల్సో ఆఫర్ సైంటిఫిక్ రోల్స్. ఓకే. సో, లెట్స్ మూవ్ టు ద అనదర్ వన్. సో, సెయిల్ అండ్ బెల్ అంటుంటాం. సో, ఇవి ఈ 2 దేని కిందకొస్తాయంటే ఇన్ఫ్రా కిందకొస్తాయి. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ పవర్. సో, సెయిల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా. సో, ఆబ్వియస్‌గా మీరు స్టీల్ అన్నీ ఎవ్రీ డే లైఫ్‌లో మీరు చూస్తూనే ఉంటారు. స్టీల్ బ్రిడ్జెస్ కడుతున్నారు. మన ఇంటి గేట్ కూడా స్టీల్ గేటే. మెట్లెక్కేటప్పుడు మనం సపోర్టివ్‌గా వాడేది కూడా స్టీలే. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసేటప్పుడు స్టీల్ రోల్ ఖచ్చితంగా ఉంటది. సో, దాని క్వాలిటీని చెక్ చేయడానికి సో, ఐ వాంట్ టు చెక్ ద క్వాలిటీ ఆఫ్ దట్ స్టీల్. సో,
ఇన్స్ట్రుమెంటైజేషన్, వీటికి ఖచ్చితంగా ఫిజిక్స్ వాళ్ళ రోల్ అవసరం అవుతుంటుంది. కాబట్టి దే హైర్ ద ఫిజిక్స్ స్టూడెంట్స్. సో భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. సో హెవీ అనగానే ఇంతకుముందు కూడా బెల్ ఉంది, అది కూడా ఎలక్ట్రానిక్. ఇక్కడ మాత్రం హెవీ. సో ఏదైనా హెవీ ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసేటప్పుడు, సో దాని డిఆర్డిఓ ఏదైతే ఉందో ఇట్ విల్ అసైన్ టు ద బెల్, మీరు తయారు చేయండి అని. సో ఇక్కడ కూడా ఫిజిక్స్ వాళ్ళకి ఆపర్చునిటీస్ ఉంటాయి. ఓకే. సో ఇందాక నేను చెప్పాను కదా, ఫ్రీక్వెంట్గా ఇవి వెబ్సైట్స్ని లేదా ఎంప్లాయ్మెంట్స్ న్యూస్ పేపర్ని కానీ మనం చూస్తుంటే, ఈ వెబ్సైట్స్నే కెరీర్ అండ్ ఆపర్చునిటీస్లో ఉంటుంది. వెబ్సైట్ని మనం చూస్తుంటే మనకు తెలిసిపోతూ ఉంటాయి. సో ఎనర్జీ అండ్ పెట్రోల్కి రిలేటెడ్గా, సో ప్యూర్లీ ఎనర్జీ అండ్ పెట్రోల్ రిలేటెడ్గా పబ్లిక్ సెక్టర్స్ ఏమున్నాయి. సో ఇందాక నేను చెప్పాను మీకు, ఇక్కడ క్వాలిటీ కంట్రోల్ కావచ్చు, ఇన్స్ట్రుమెంటైజేషన్ కావచ్చు, అప్లైడ్ రీసెర్చ్. సో రీసెర్చ్కి రిలేటెడ్గా ఖచ్చితంగా ఫిజిక్స్ వాళ్ళని హైర్ చేస్తుంటారు. ఇందులో మెయిన్ ఆర్గనైజేషన్ ఏంటంటే ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్. సో సో క్వాలిటీ అనలిస్ట్ అంటే క్వాలిటీ కంట్రోల్ని అనాలిసిస్ చేసే వాళ్ళని వీళ్ళు రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు. సో భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్, బీపీసీఎల్. సో మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు పెట్రోల్ బ్యాంకులు చాలా చూస్తుంటారు. ఐఓసిఎల్ ఒకటి, బీపీసీఎల్ ఒకటి, భారత్ పెట్రోలియం ఒకటి. ఇవే చాలా మీకు రోజు కనిపించేటివే. గ్యాస్ అథారిటీ ఆఫ్ లిమిటెడ్. సో ఇవన్నీ కూడా ఎవ్రీ ఇయర్ రిక్రూట్మెంట్ చేసుకుంటూ ఉంటాయి. సో అవి ఓన్గా అయినా ఎగ్జామ్ పెట్టుకోవచ్చు, లేదా ఇంటర్వ్యూస్ పెట్టుకోవచ్చు, లేదా మోస్ట్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ గేట్ స్కోర్ని బేస్ చేసుకొని దేల్ ఇంటేక్. గేట్ స్కోర్ ఇస్ ద ఇంపార్టెంట్. గేట్ ఎగ్జామ్ ఎవ్రీ ఇయర్ జరుగుతుంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్. ఎంఎస్సి ఫిజిక్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీరు రాసుకోవచ్చు. సో అగైన్ మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్కి రిలేటెడ్గా, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిఫెన్స్ రిలేటెడ్గా ఏవి ఉన్నాయి. సో ఇందాక మనం డిస్కస్ చేసినట్టు డిఆర్డిఓ ఉంది, బట్ స్టిల్ దానికి అనుబంధంగా చాలా వర్క్ చేస్తుంటాయి. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మీరు వింటూనే ఉంటారు, వార్తల్లో వస్తూనే ఉంటాయి. ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జనరలీ ఈస్ టు టాక్స్ అబౌట్ హెచ్ఏఎల్ ఈస్ డెవలప్డ్ దిస్ మచ్ మిజైల్, దస్ మిజైల్, ఇవి అవి అని డిస్కస్ చేస్తూ ఉంటాయి. సో ఏవియేషన్ ఫ్లైట్స్ ఉంటాయి, చాపర్స్ ఉంటాయి. ఓకే. సో ఈసీఐఎల్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. ఇది కూడా వన్ ఆఫ్ ద డిఫెన్స్కి రిలేటెడ్ ఆర్గనైజేషనే. దే ఆల్సో రిక్రూట్స్ ద సైంటిఫిక్ ఆఫీసర్స్ ఆర్ టెక్నికల్ ఆఫీసర్. ఇందాకనే వచ్చింది ఇది భారత్ డైనమిక్స్ లిమిటెడ్, మళ్ళీ కూడా వచ్చింది ఎందుకంటే డిఫెన్స్ కిందకి వస్తుంది. సో మైనింగ్ ఇన్స్టిట్యూషన్స్, టెక్నికల్ అండ్ మైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ గురించి మాట్లాడితే కోల్ ఇండియా లిమిటెడ్. సో ఆబ్వియస్గా కోల్ అన్నది మనకు సో వన్ ఆఫ్ ద ఫాజిల్ ఫ్యూయల్. సో ఎక్కడి నుంచి వస్తుంది మనకి, జనరల్గా మనము మోస్ట్ ఆఫ్ ద కోల్ ఏదైతే ఉందో ఇండియాలో దొరుకుతుంది మనకి ఇది కోల్. సో ఇట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లైక్ మైనింగ్. సో మైన్ చేసి మనము గనుల నుంచి ఆ కోల్ అనేది, ఆ రా కోల్ అనేది తీసి దెన్ విల్ లైక్ థర్మల్ పవర్ ప్లాంట్కి కానీ వీటికి వాటికి పంపిస్తున్నాం. వేర్ ద థర్మల్ ఎనర్జీ విల్ బి మనం కన్వర్ట్ చేసుకొని ఎలక్ట్రికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తాం. సో ఇది ఎనర్జీ సెక్టర్ కోల్ అన్నది. ఆబ్వియస్గా న్యూక్లియర్ పవర్, నేను ఇంతకు ముందు కూడా మాట్లాడాను మీకు, డిపార్ట్మెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ, బార్క్ ఒకటి అనేది. సో ఎన్పిసిఐఎల్ అని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్. సో దిస్ ఆల్సో రిక్రూట్ ద సైంటిఫిక్ ఆఫ్. ఎన్ఎండిసి, మినరల్ డెవలప్మెంట్స్, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. సో జనరల్గా మనకు ఎక్కడెక్కడ ఏ మినరల్స్ ఉన్నాయి, కాపర్ ఎక్కడ ఉంది, మెగ్నీషియం ఎక్కడ దొరుకుతుంది, అల్యూమినియం ఎక్కడ దొరుకుతుంది, వాళ్ళు మైనింగ్ చేసి ఆ ఓర్, ఆ రా మెటీరియల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో దీస్ ఆర్ ద కంపెనీస్ రిలేటెడ్ టు దట్. రీసెర్చ్ అండ్ స్టాండర్డ్ బాడీస్. సో బిఐఎస్, బిస్మార్క్ అంటూ ఉంటుంది మనకు, ఐఎస్ఐ మార్క్స్, బిస్మార్క్స్. ఏంటంటే అది బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్. అంటే ఈ మార్క్ అనేది వాళ్ళు ఇస్తారు, బిఎస్ఐ మార్క్ అంటుంటాం. సో ఆ బిఎస్ఐ మార్క్ ఏంటంటే వాళ్ళు అన్నీ చెక్ చేసి ఆ మెటీరియల్ యొక్క స్ట్రెంత్ చేసి వాళ్ళు ఏదైతే చెప్పారో అవన్నీ ఆ క్వాలిటీస్ ఉన్నాయా లేవా. సో ఫర్ ఎగ్జాంపుల్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ డిజైన్ చేశారు, ఇందులో కాపర్ ఉంది సార్ అంటారు. మరి కాపర్ ఉందో లేదో తెలియాలంటే జనరల్గా మనము ఎక్స్రే డిఫ్రాక్షన్స్ వాడతాం. ఎక్స్రే డిఫ్రాక్షన్ అనాలిసిస్ చేసి ఆ ఎలిమెంట్ ఉందో లేదో కనుక్కుంటాం, అటామిక్ నెంబర్ అవన్నీ. సో ఫిజిక్స్ వాళ్ళ జాబే కాబట్టి, సో ఫర్ టెస్టింగ్ పర్పస్ ఇలాంటివి ఏదైనా చేయడానికి ఈ నీకు ఒక ముద్ర, రాజముద్ర లాగా బిఎస్ఐ మార్క్ ఇస్తుంటుంది అన్నమాట. సో వాటిలో కూడా ఫిజిక్స్ వాళ్ళని హైర్ చేస్తుంటారు. సిడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. సో ఈ రోజుల్లో మీరందరూ వింటే ఉంటారు కంప్యూటింగ్ అని, అడ్వాన్స్ కంప్యూటింగ్ అని, లెస్ జనరలీ వీ కెన్ కాల్ ఇట్ as క్వాంటమ్ కంప్యూటింగ్.
సో ఎవరికైతే అలాంగ్ విత్ ద ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్, కెమిస్ట్రీ కూడా కంప్యూటర్ సైన్స్ కూడా కొద్ది అవగాహన ఉందో వాళ్ళకి ఈ రోల్స్ చాలా ఉపయోగపడతాయి. సో నౌ ద ఎమర్జింగ్ ఫీల్డ్ విల్ బి ద కంప్యూటింగ్, దాంట్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్, దట్స్ వై క్వాంటమ్ ఫిజిక్స్ విల్ బి ద బేస్ ఫర్ ఇట్. ఓకే, సో లెట్స్ గో టు ద అనదర్ వన్. ఐ థింక్ ఇట్ విల్ బి ద గవర్నమెంట్ సెక్టార్ నుంచి ఫైనల్ వన్. సో మీకు అందరికీ తెలిసిందే, ఇది కొత్తగా చెప్పనవసరం లేదు, నేను అందుకే లాస్ట్లో పెట్టాను. ఎడ్యుకేషన్ అండ్ సైన్స్ కమ్యూనికేషన్ అంటే ఎడ్యుకేషన్ సెక్టార్లో, సో నువ్వు టీచర్ అవ్వాలనుకున్నా, కాలేజ్ లెక్చరర్ అవ్వాలనుకున్నా, యూనివర్సిటీ ప్రొఫెసర్ అవ్వాలనుకున్నా కూడా అవ్వచ్చు. టీచింగ్ జాబ్స్ అంటుంటాం జనరల్గా. సో తెలుగు స్టేట్స్లో, ఆంధ్రప్రదేశ్లో మాట్లాడితే మనం స్కూల్ టీచర్ అవ్వాలనుకున్నాం, మీకు అందరికీ తెలిసిందే డిఎస్సి రాస్తాం, డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ. సో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ రాసి ఆ ఎగ్జామ్లో సెలెక్ట్ అయితే మీరు సెకండ్ గ్రేడ్ టీచర్సు, స్కూల్ అసిస్టెంట్ ఇన్ ఫిజిక్స్, స్కూల్ అసిస్టెంట్స్ ఇన్ కెమిస్ట్రీ అవి కూడా అవుతుంటాం. సో ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, టీజీటీ అంటుంటాం. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్, ఎవరికైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటుందో వాళ్ళకి. దాంతోపాటు రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఏపీఆర్ఈఐఎస్ అంటుంటాం. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ అయితే జవహర్ నవోదయ విద్యాలయాస్ ఉన్నాయి, కేంద్రీయ విద్యాలయాస్ ఉన్నాయి, ఏకలవ్య మోడల్ స్కూల్స్ ఉన్నాయి, సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ ఉన్నాయి. సో వీటన్నిటి ఇది స్కూల్ లెవెల్ ఎగ్జామ్ కాబట్టి, సో 1 ఇయర్ ఇంతకుముందు, ఇప్పుడు 2 ఇయర్స్ బీఈడి అనే కోర్స్ ఉంటుంది. సో బీఈడి ఎవరైతే కంప్లీట్ చేశారో దే ఆర్ ఆల్ ఎలిజిబుల్ ఫర్ ద స్కూల్ టీచర్ పోస్ట్. సో అలాంగ్ విత్ ద బీఎస్సీ, మీరు ఏదైతే బీఎస్సీ చేశారో దాంతోపాటు బీఈడి, ఈవెన్ ఎంఎస్సీ కూడా చేసుంటే ఈ జాబ్కి మీరు ఎలిజిబుల్. సో ఆ తర్వాత కాలేజ్ లెక్చరర్. సో కాలేజ్ లెక్చరర్ అంటే జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్, పాలిటెక్నిక్ కాలేజ్, ఇలా కాలేజెస్ ఉన్నాయి. ఈ మధ్య మోడల్ స్కూల్స్ కూడా ఉన్నాయి, వాళ్ళు కూడా జూనియర్ కాలేజెస్ ఉంటుంది, వాళ్ళ దగ్గర 11th and 12th అంటే ఇంటర్మీడియట్ అంటుంటాం. కాబట్టి దే ఆల్సో రిక్వైర్డ్ ద ఫిజిక్స్ టీచర్స్, ఫిజిక్స్ లెక్చరర్స్. దే హైయర్ ఫర్ బీఎస్సీ కంప్లీటెడ్ స్టూడెంట్స్. బీఎస్సీ తర్వాత ఆబ్వియస్గా ఎంఎస్సీ చేస్తున్న స్టూడెంట్స్ని హైయర్ చేస్తూ ఉంటారు. దిస్ ఇస్ ద క్వాలిఫికేషన్ ఫర్ కాలేజ్ లెక్చర్ పోస్ట్, ఇట్ ఇస్ ద గెజెటెడ్ ఆఫీసర్ పోస్ట్. దెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్. యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అంటే యూనివర్సిటీస్ అంటే మనకు తెలిసిన శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఉస్మాన్ యూనివర్సిటీ, ఆఫ్ కోర్స్ వేరే స్టేట్లో ఉంది. సో సో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, దెర్ ఆర్ మెనీ స్టేట్ ఆర్గనైజేషన్స్ విల్ బి దేర్. యూనివర్సిటీస్ ఉన్నాయి, గవర్నమెంట్, ప్రైవేట్ కూడా చాలా ఉన్నాయి, డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ అంటుంటాం. అవి తర్వాత డిస్కస్ చేస్తాను నేను. అలాంగ్ విత్ దట్ ప్రీమియర్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, ఐఐటీస్ అంటుంటాం మనం. ఐఐటీస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్, ఎన్ఐటీస్, ఇంతకుముందు రీజనల్ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేటోళ్ళు ఇప్పుడు డైరెక్ట్గా ఎన్ఐటీస్ అంటున్నారు. సెంట్రల్ యూనివర్సిటీస్, ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ వన్ సెంట్రల్ యూనివర్సిటీ, ఎవ్రీ స్టేట్ విల్ హ్యావ్ ఎన్ఐటీస్. దెన్ త్రిబుల్-ఐటీ, వీటిలో కూడా దే రిక్వైర్ ద టీచర్స్. జనరల్గా ఇక్కడ వాళ్ళని మనము ప్రొఫెసర్స్ అంటుంటాం. ఈ మోస్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్స్లో పిహెచ్డి ఉంటే యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఆల్ టైప్స్. సో ప్రొఫెసర్స్లో 3 కేటగిరీస్ ఉంటాయి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, అసోసియేట్ ప్రొఫెసర్స్, ప్రొఫెసర్స్. జనరల్గా అసిస్టెంట్ ప్రొఫెసర్కి అయితే ఈ ఎంఎస్సీ సరిపోతుంది, అలాంగ్ విత్ ఎనీ స్టేట్ లెవెల్ ఎలిజిబిలిటీ టెస్ట్ కావచ్చు, నెట్ కావచ్చు, సో యూజీసీ వాళ్ళు కండక్ట్ చేసే, సిఎస్ఐఆర్ వాళ్ళు కండక్ట్ చేసే నెట్ కావచ్చు. సో ఇన్ని వ్యాస్ట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి గవర్నమెంట్ సెక్టర్లో రిజెక్ట్ చేసిన వాళ్ళు. ఓకే, మనం జాబ్స్ లేవు, నేను ఎందుకు చేయాలి అని అనుకోకూడదు. దేర్ ఆర్ ఆపర్చునిటీస్. సో మరి ఆపర్చునిటీస్ మనము దాన్ని తీసుకోవాలంటే ఏంటి, సబ్జెక్ట్ కంటెంట్ బాగా నేర్చుకోవాలి. ఏదో మనం పై చదివితే ఆబ్వియస్గా మనకు ఉద్యోగాలు కూడా అలాగే ఉంటాయి, బాగా చదివిన వాళ్ళకు ఆబ్వియస్గా ఉద్యోగాలు వస్తాయి. సో లెట్ us మూవ్ టు ద ప్రైవేట్ సెక్టర్. మరి ప్రైవేట్ సెక్టర్లో ఉన్నాయా? సో నేను ప్రైవేట్ సెక్టర్లో ఫస్ట్ ఎడ్యుకేషన్ నుంచే స్టార్ట్ చేస్తాను. సో అందరికీ తెలిసిందే, స్కూల్లో మీరు టీచర్ కావచ్చు. సపోజ్ ప్రైవేట్ స్కూల్లో అనుకున్నాం, ఫర్ ఎగ్జాంపుల్ దెర్ ఆర్ మెనీ ఆర్గనైజేషన్స్. నేను జస్ట్ అందరికీ తెలిసిన ఆర్గనైజేషన్సే తీసుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నారాయణ స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజెస్ ఉన్నాయి, శ్రీ చైతన్య ఉన్నాయి, ఇలా చాలా ఉన్నాయి. నేను ఇక్కడ నోట్ చెప్పలేను, ఇక్కడ జస్ట్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ ఇవి చెప్తున్నానంటే. ఈ స్కూల్స్లో ఫిజిక్స్ చెప్పే టీచర్స్ కావాలి. 6th క్లాస్ నుంచి వాళ్ళు ఫిజిక్స్ స్టార్ట్ చేస్తారు. అట్లీస్ట్ 8th క్లాస్ నుంచి అయితే దే హైయర్ ద ఫిజిక్స్ టీచర్స్. ఫిజిక్స్ టీచర్స్ హైర్ చేసి వాళ్ళు ఐఐటి ఫౌండేషన్ అని, నీట్ ఫౌండేషన్ అని,
నీట్ ఫౌండేషన్ అని, ఒలింపియాడ్స్ లెవెల్ అని చెప్తూ ఉంటారు. సో దే హైర్ యూ, దే విల్ పే యూ అకార్డింగ్లీ. మీరు దేనికి చెప్తున్నారు, ఒలింపియాడ్స్కా, ఐఐటీకా, నీట్కా, లేదా నార్మల్ కరికులం ఏదైతే మనకు ఎస్ఎస్సి బోర్డ్ అసైన్ చేసిందో ఆ సిలబస్ చెప్పినందుకు కూడా దే విల్ గివ్ ద గుడ్ అమౌంట్స్, యూ హ్యావ్ ఆపర్చునిటీస్. సో అదర్ దాన్ దీస్ టూ, మన స్టేట్లోనే కాకుండా మీరు త్రూఅవుట్ ఇండియా అబ్జర్వ్ చేస్తే ఫిజిక్స్ వాళ్ళ సెగ్, వేదాంతు, వన్ అకాడమీ, అల్లెను, ఆకాసు, రెజోనెన్స్, విద్యామందిర్ అని చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. దే హైయర్ ఎవ్రీ ఇయర్, దే హైయర్ ఎవ్రీ ఇయర్ విత్ మినిమం ప్యాకేజ్ ఆఫ్ పర్ యానం అరౌండ్ 4 to 5 lakhs. మినిమం స్టార్టింగే 4 to 5 lakhsలో వాళ్ళు హైయర్ చేస్తుంటారు. ఆన్లైన్ కూడా చెప్పచ్చు దాంట్లో, మీరు ఆన్లైన్ ఆల్సో యూ కెన్ టీచ్. సో ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి, నేను ఇక్కడ కొన్నే రాశాను. సో యూ కెన్ సెర్చ్ ఇన్ ద గూగుల్. సో యూజీసీ రికగ్నైజ్డ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో కొట్టండి, చాలా లిస్ట్ వస్తాయి. మరి అక్కడ కూడా అవసరమేగా, దేర్ ఆల్సో ఫిజిక్స్ టీచర్స్ ఈజ్ రిక్వైర్డ్. సింపుల్ ఐ రోట్ ఫ్యూ హియర్. MIT University, Lovely Professional University. So there are very deep. So you can say in South India itself, Geetam University will be there. SRM universities will be there. Amruta will be there. There are many. Birla Institute of BITS will be there. Vellore Institutes will be there. They all require the physics teachers, right? సో కొన్నిసార్లు మనము సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్ అంటే కొన్ని యూనివర్సిటీస్ కానీ కొన్ని కాలేజెస్ కానీ వాళ్ళు పిలిపించుకొని మాకు ఒక కంటెంట్ రాసియండి, విల్ పే సర్టైన్ థింగ్స్. సో మీకు సర్టైన్ అమౌంట్ ఇస్తాం, మాకు ఒక కంటెంట్ క్రియేట్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు ఏమంటారంటే ఫిజిక్స్లో మాకు ఒలింపియాడ్స్ కోసం మంచి లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ కావాలి, మీరు ఒక బుక్ రాసియండి, వీల్ పే ద రాయల్టీ ఆన్ ఇట్. మీరు ఏదైనా బుక్ రాస్తే కూడా మీకు రాయల్టీ పే చేస్తాం. సో దెర్ ఆర్ మెనీ, రైట్? సో ఎడ్యుకేషన్ సెక్టర్లో మెనీ, ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ద ఐఐటి జేఈ కోచింగ్ ఇండస్ట్రీలో కనుక ఉంటే ఐఐటి జేఈ లేదా నీట్ లేదా ఒలింపియాడ్ లేదా స్టేట్ లెవెల్ ఎంసెట్ ఇలాంటి కోచింగ్స్ కనుక మీరు చెప్తే ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ విల్ పే మచ్ అమౌంట్. మీరు బిలీవ్ కూడా చేయరు, అంత అమౌంట్ పే చేస్తారు. ఓకే, లెట్ us go to అనదర్ సెక్టర్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో. సో అనదర్ సెక్టర్ నేను ఏం తీసుకుంటున్నానంటే మెడికల్ ఫీల్డ్ తీసుకుంటాను. సో మెడికల్ ఫీల్డ్ ఆల్వేస్ రైజింగ్ ఫీల్డ్. మరి ఫిజిక్స్ వాళ్ళకి ఇక్కడ పని ఏంటి మీరు అనొచ్చు. డాక్టర్ ఏదైనా బోన్ ఫ్రాక్షన్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఎక్స్రే తీసుకురాపో అంటుంటారు, సిటీ స్కాన్ తీసుకురాపోండి అంటారు, ఎంఆర్ఐ తీసుకురాపోండి అంటారు. సో దీన్ని రేడియేషన్ డిపార్ట్మెంట్ అంటాం. వీళ్ళు ఖచ్చితంగా ఫిజిక్స్ వాళ్ళే, వీళ్ళు ఖచ్చితంగా ఫిజిక్స్ వాళ్ళే. సో కాబట్టి మెడికల్ ఫీల్డ్లో కూడా దే రిక్వైర్ ద ఫిజిక్స్ గ్రాడ్యుయేట్స్, ఫిజిక్స్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. సో దెర్ ఈజ్ ఏ రిక్వైర్మెంట్ ఆఫ్, ఏ హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీకు ఇవి ఖచ్చితంగా ఉంటాయి. సో మనం ఫిజిక్స్తో పాటు దానికి అనుబంధంగా కొన్ని స్కిల్ కోర్సెస్ ఉంటాయి లేదా డిప్లొమా కోర్సెస్ ఉంటాయి, 6 months 8 months 12 months అవి నేర్చుకుంటే దెన్ దే విల్ హ్యావ్ యా గుడ్ ఆపర్చునిటీ. సో టెక్నాలజీ ప్రైవేట్ సెక్టర్లో, సో టెక్నాలజీ ప్రైవేట్ సెక్టర్ కంపెనీస్ అంటే నేను ఇక్కడ డేటా సైన్స్కి రిలేటెడ్గా, సెమీ కండక్టర్ రిలేటెడ్గా కొన్ని మనకు అవసరమైనవి పెట్టాను. సో చాలా రంగాలు ఉంటాయి, మరి ఫిజిక్స్ వాళ్ళని ఎవరు తీసుకుంటారు? సో ఏరోస్పేస్ అండ్ ఇంజనీరింగ్ ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఇండియన్ అథారిటీ, సో ఎయిర్ ఫోర్స్ అథారిటీ, సో ఎయిర్పోర్ట్స్ అథారిటీ వాళ్ళే తీసుకుంటున్నారంటే ఆబ్వియస్గా మీకు అందరికీ తెలుసు ప్రైవేట్ సెక్టర్లు ఎన్ని ఉన్నాయి. ఇండిగో ఎయిర్లైన్స్ ఉన్నాయి, స్పైస్ జెట్ ఉంది, గో ఎయిర్ ఉంది, చాలా ఉన్నాయి. సో దే ఆల్సో రిక్వైర్డ్ ద ఫిజిక్స్ పర్సన్స్. ఓకే, సో డేటా సైన్స్, సో ఇట్ ఇస్ అ వెరీ ఎమర్జింగ్ ఫీల్డ్ డేటా సైన్స్. సో డేటా స్టోరేజ్ అన్నది. సో ఇంతకుముందు మీకు డేటా స్టోరేజ్ సింపుల్గా చెప్పాలంటే ఫోన్ ఆఫ్ 1 GB మెమరీ ఇట్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గ్రేట్ టాస్క్. ఇప్పుడు మీరు అదే ఫోన్ 1 TB ఫోన్ కూడా వాడుతున్నారు. సో ఇది సింపుల్ టర్మ్స్లో చెప్పా మీకు, గూగుల్లో కొడితే మీకు వాట్ ఈస్ డేటా సైన్స్, వాట్ ఈస్ క్లౌడ్ కంప్యూటింగ్, సో వాట్ ఈస్ డేటా సెంటర్స్, ఇవన్నీ డేటా సైన్స్ కిందకే వస్తాయి. ఓకే, సో వీళ్ళకు కూడా ఫిజిక్స్ వాళ్ళు అవసరం అవుతుంటుంది. సో TCS, ఇన్ఫోసిస్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, దే విల్ హైయర్ యూ. సో సెమీ కండక్టర్స్ అసలు మీకు చెప్పనవసరం లేదు. వీఆర్ ఇన్ ద ఎరా ఆఫ్ సెమీ కండక్టర్స్ లేకపోతే అసలు ఇవేవీ లేవు. సో ఎనలాగ్ డివైసెస్, మైక్రోడాన్ టెక్నాలజీ,
అప్లైడ్ మెటీరియల్స్. సో ఇన్ దిస్ డొమైన్ వేర్ ఆర్ వాస్ట్ ఆపర్చునిటీస్. సో మరి ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే కొద్దిగా మనం డెప్త్గా చదివి ఉండాలి దీంట్లో. సో డెప్త్గా చదువుంటే బాగా మంచి జాబులు, హై పేయింగ్ జాబ్స్ వస్తాయి. లేదు మామూలుగా అంటే మామూలు టెక్నికల్ అసిస్టెంట్ జాబ్స్ వస్తాయి. సో ఆటోమోటివ్ ఇండస్ట్రీ అనగానే మనందరికీ గుర్తొచ్చేది మారుతి సుజుకి, హుండై, ఓకే, ఇలాంటి కంపెనీ టాటా వాళ్ళు. సో దెర్ ఈస్ మారుతి ఉద్యోగ్, టాటా మోటార్స్ వాళ్ళు హైర్ చేస్తుంటారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెరీ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ, దే హైర్ యూ. ఓకే. సో ప్రైవేట్ సెక్టార్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఇందాక నేను చెప్పాను ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్లో నో డౌట్ మన యూజ్ అయితే ఉంటుంది. ఇది మేజర్గా మీరు ఫిజిక్స్లో ఎక్కడ చదువుతారంటే సాలిడ్ స్టేట్ ఫిజిక్స్ అని చదువుతారు. దేర్ యూ స్టడీ ద డివైస్ క్యారెక్టర్స్, మ్యాగ్నెటిక్ ప్రాపర్టీస్ కావచ్చు, ఎలక్ట్రికల్ ప్రాపర్టీస్ కావచ్చు, ఎలక్ట్రాన్స్ అంటే ట్రాన్సిస్టర్స్, డయోడ్స్, ఇలాంటివి. ఇంటిగ్రేటెడ్ చిప్స్, ప్రాసెసర్స్, ఇవన్నీ. సో ఏ కంపెనీస్ హైర్ చేస్తుంటాయంటే టాటా ఎలక్ట్రానిక్స్, బాష్ కంపెనీ, గ్లోబల్ ఫౌండరీస్, శాంసంగ్ సెమీ కండక్టర్స్ అండ్ మైక్రాన్ టెక్నాలజీ, ఆ డిపార్ట్మెంట్స్ వాళ్ళు అక్కడ రీసెర్చ్ కోసం ఫిజిక్స్ వాళ్ళని హైర్ చేస్తుంటారు. సో నెక్స్ట్ ఎనర్జీ సెక్టర్. సో సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, దీన్నే మనము సస్టైనబుల్ ఎనర్జీ సెక్టార్స్ అంటుంటాం. ద ఫస్ట్ వన్ ఐ హ్యావ్ ప్లేస్డ్ హియర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, దెన్ ఎల్ఎన్టీ, లార్సన్ అండ్ టూర్బో, దెన్ ఎక్సాన్ మొబైల్, సోలార్ స్క్వేర్ ఎనర్జీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. దెన్ ఏదైనా ఒక కంపెనీ కొట్టండి, లారెన్స్ అండ్ టర్బో, ఎల్ఎన్టీ అని కొట్టి, సో వాట్ ఆర్ ద పీర్ కంపెనీస్, అంటే దీనికి రిలేటెడ్గా ఉన్న కంపెనీస్ ఏంటి, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ఫిజిక్స్ పర్సన్ హియర్, వాళ్ళు ఎలా రిక్రూట్మెంట్ చేసుకుంటారు. ఓకే. సో ఆప్టిక్స్ రిలేటెడ్గా, ఫోటానిక్స్ రిలేటెడ్గా మనకి ఏమైనా జాబ్స్ ఉంటాయా అంటే దీస్ ఆర్ ద కంపెనీస్ వేర్ దే ఆఫర్ ద స్పెషల్లీ ఫిజిక్స్ పర్సన్. ఆప్టిక్స్ అనగానే మీకు ఫోటానిక్స్ అనగానే గుర్తొచ్చేది ఫిజిక్స్. సో దీస్ ఆర్ ద సమ్ కంపెనీస్ ఐ లిస్టెడ్ హియర్. ఓకే. సో మీకు అందరికీ తెలిసిందే, ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేశారో వాళ్ళందరికీ ఫస్ట్ మైండ్లో గుర్తొచ్చేది ఏంటంటే సార్ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏది ఏపీపీఎస్సీ అంటుంటాం మనం. పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇస్తుంది కదా సార్, ఆ ఎగ్జామ్స్ రాద్దాం. గ్రూప్ 1 అని, గ్రూప్ 2 అని, గ్రూప్ 3 అని, గ్రూప్ 4 అని చాలా ఎగ్జామ్స్ పడుతుంటే రాయొచ్చు. ఎనీ గ్రాడ్యుయేట్ కెన్, ఫిజిక్స్ అవసరం లేదు, ఎవరైనా రాయొచ్చు. అలాగే యూపీఎస్సి, సో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, యూపీఎస్సి కూడా ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంటుంది. సో ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు, ఇలా వీళ్ళందరూ ఎనీ గ్రాడ్యుయేట్ అంతే. అందుకే ఇవి ఫర్ ఎనీ గ్రాడ్యుయేట్, ఫిజిక్స్ గ్రాడ్యుయేట్స్ అని కదా, ఎనీ గ్రాడ్యుయేట్. సో జస్ట్ ఆల్రెడీ దే రిక్వైర్డ్ ద బ్యాచిలర్స్ డిగ్రీ. సివిల్ సర్వీసెస్, బ్యాంకింగ్ సెక్టర్, ప్రొఫెషనరీ ఆఫీసర్స్ కానీ, క్లరికల్ జాబ్స్ కానీ, ఇవన్నీ జస్ట్ దే నీడ్ ద డిగ్రీ. సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఇయర్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇది ఫారెస్ట్ సర్వీస్ వాళ్ళకి ఇది ఫిజిక్స్ అనేది వెరీ పాపులర్, దే టేక్ ద ఫిజిక్స్ సర్వీస్. సో ఐ ఫర్గాట్ అనదర్ థింగ్ ఆల్సో ఐ నీడ్ టు సపోర్ట్. ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఉంటుంది. సో ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, వాళ్ళకి ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ అనేది అవసరం. దేర్ ఆల్సో దే హైర్ ద ఫిజిక్స్ పీపుల్. ఓకే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఇది అందరికీ తెలిసిందే. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎవ్రీ 6 monthsకి ఒకసారి పడుతుంటుంది, ఇయర్లో అయితే కంపల్సరిగా పడుతుంది. సో ఇవి పాపులర్ ఎగ్జామ్స్ అన్నట్టు. ఇంకా అసలు ఇవి మాస్ రిక్రూట్మెంట్, ఇది ఇంకా సో గవర్నమెంట్, సో మాస్ రిక్రూట్మెంట్. సో ఎవ్రీ ఇయర్ వందలు వేలల్లో కూడా రిక్రూట్మెంట్ చేస్తుంది. సో ఈ వీడియోలో నేను ఆల్మోస్ట్ ఫిజిక్స్ వాళ్ళకి అవసరమయ్యే, అంటే ఫిజిక్స్ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కడున్నాయి ఇండియాలో, గవర్నమెంట్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్, అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్. ఓకే. సో ఫిజిక్స్ వాళ్ళకి జాబులు లేవు అని అనకూడదు, ఫిజిక్స్ వాళ్ళకి జాబ్స్ ఉన్నాయి. ఫిజిక్స్ సబ్జెక్ట్ బాగా నేర్చుకొని ఉండాలి. సో ఇంటర్నెట్లో యాక్టివ్గా ఉండాలి. నేను చెప్పిన ఏవైతే ఉన్నాయో అన్నీ లిస్ట్ అవుట్ చేసుకోండి, దగ్గర రాసుకోండి, ఎవ్రీ వీక్ వాటిని చూస్తూ ఉండండి. సో సైలెంట్గా మాత్రం ఉండకండి. బీఎస్సీ కంప్లీట్ అయిపోయింది అనుకోండి, నియర్ బై మీకు ఏదైతే ఉందో స్కూల్లో కానీ కాలేజీలో కానీ పార్ట్ టైమ్గా పనిచేయండి. సో వెన్ ఎవర్ యూ స్టార్ట్ టీచింగ్ ఫిజిక్స్ టు ద లోయర్ స్టాండర్డ్స్, మీరు బీఎస్సీ అయిపోయింది, ఇంటర్ వాళ్ళకి చెప్పండి, 10th వాళ్ళకి చెప్పండి, మీకు ఒక కమాండ్ వస్తుంది సబ్జెక్ట్. సో ఎంఎస్సీ చేస్తున్నారు, యు ఆర్ పర్సూయింగ్ ఎంఎస్సీ, నియర్ బై ఎక్కడైనా కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, లేదా నువ్వే ట్యూషన్ స్టార్ట్ చేయి. సో యూ విల్ గెట్ ద ఫిజిక్స్ సబ్జెక్ట్, కమాండ్ వస్తుంది సబ్జెక్ట్ పైన. ఓకే. సో అట్ ద ఏజ్ ఆఫ్ 21 యూ విల్ కంప్లీట్ ద ఎంఎస్సీ.
సో ఎంఎస్సీలో ఉన్నప్పుడు ఇవన్నీ చూస్తూ ఉండండి. ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నప్పుడు లేదా ఫైనల్ ఇయర్‌లో ఉన్నప్పుడు ఏది పడితే రాయండి. సబ్జెక్ట్ రావాలి. సో వన్స్ యూ నో ద సబ్జెక్ట్ యూ విల్ గెట్ ద జాబ్ షూర్. ఓకే. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిందనుకుంటున్నాను. సో డోంట్ ఫర్గాట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. సో we will meet again with another video. Thank you.